వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు పేరెంట్స్ కి కొత్తగా. అసలు మేము ఓకే ఇంట్లో ఉంచితే ఇంట్లో ఉంచారంటారు, బయటికి పంపించి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఏదో ఒకటి చేసుకొని వస్తున్నారు. అసలు మేము ఎలా ఉండాలిరా బాబు అనే కన్ఫ్యూజన్ వాళ్ళకి స్టార్ట్ అయింది. సో ఒకవేళ మీరు చెప్పాలంటే అసలు వాళ్ళు ఎక్కడి నుండి మారాల్సి వస్తుంది? సో ఇప్పుడు ఇప్పుడున్న టైమ్స్ లో పేరెంట్స్ అందరు కూడా ట్రామటైజ్డ్ కిడ్సే. మనం అందరం యుద్ధాల నుంచి వచ్చిన జనరేషన్స్. ఓకే, వరల్డ్ వార్ గానీ, ఇండిపెండెన్స్ వార్ గానీ, ఇవన్నీ నా తాతల జనరేషన్. ఇప్పుడు మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్. సో ఈ జనరేషన్ నుంచి ఒక్కొక్క జనరేషన్ మనం ఎవాల్వ్ అవుతున్నాం. అంటే అక్కడ ఎక్స్ట్రీమ్, దాన్ని PTSD అంటారు, CPTSD అంటారు, యుద్ధంలో వచ్చే ట్రామాని. ఆ CPTSD అనేది మన జీన్స్ లో 7 generations ఉంటది. ఓకే. సో ట్రామా అనేది జస్ట్ మన పేరెంట్స్ ఒక్కరి నుంచే రాదు, తాత ముత్తాతల 7 తరాల నుంచి కూడా మన జీన్స్ లో వస్తది. అంటే మనకి యుద్ధాలు ఆగిపోయి ఇంకా 4 generationలు కూడా కాలే, తిప్పి కొడితే ఇప్పుడు 4వ జనరేషన్ నడుస్తుంది. అంటే ఇంకా 3 జనరేషన్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైతుందంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ ఆర్ వరల్డ్ హిస్టరీ దట్ థెరపీ, సైకాలజీ నార్మలైజ్ అయింది. ఓకే. థెరపీ నార్మల్ అవ్వడం వల్ల, సైకాలజీ నార్మల్ అవ్వడం వల్ల మనకున్న బాధలని, ట్రామాలని అడ్రస్ చేయడానికి లాంగ్వేజ్ దొరికింది. ఇంతకు ముందు యాంగ్జైటీ అంటే తెలియదు మనకి, పానిక్ అటాక్స్ అంటే తెలీదు మనకి.